హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు ఈవినింగ్ అన్నమాట. ఉగాది మార్నింగ్ సెలబ్రేషన్ మా ఇంట్లో జరుపుకున్నాము. అనుకోకుండా అక్క వాళ్ళ ఇంటికి పోయాము. అక్క చాలా రోజుల నుంచి రమ్మంటుంది. మొత్తానికైతే ఉగాది రోజు కుదిరిందన్నమాట. ఇక్కడ ఎప్పటి నుంచో రెడీ అవ్వు అని బస్ కోసం అంటున్నది. కానీ మేము లేటుగా రెడీ అయ్యేసరికి బస్సు వెళ్ళిపోయింది. అందుకే ఆటో మీద వచ్చాము అక్క వాళ్ళ ఇంటికి. ఆటో దిగేసి కూడా ఇంటికి వెళ్ళాము. ఇక్కడ అక్క వాళ్ళ విలేజ్ మా ఇంటి నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాక అక్క తాళం తీసి ఇంటికి పోయాము. అక్క అంటే మా డ్యూటీలో అన్నమాట. మేము మా మ్యారేజ్ అయినప్పటికాంచి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూసుకుంటుంది మా అక్క. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. మేము కన్నయ్య పుట్టినప్పుడు 3rd మంత్కి కూడా ఇక్కడనే ఫస్ట్ నిద్ర చేశాము. మాకంటూ మొత్తానికి ఒక తల్లిగారు లాగా చూసుకుంటారు. ఇంకా చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అక్క వాళ్ళ ఇల్లు. అంటే ఇంత ముందుకు అక్క వాళ్ళు వేరే ఇంట్లో ఉండేది, ఇప్పుడు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు, అపార్ట్మెంట్కి. చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో. కన్నయ్య పుట్టినప్పుడు కూడా ఈ అక్క వాళ్ళు అమ్మమ్మ ఉంటుంది, అమ్మమ్మ అక్కనే కన్నయ్యని బాగా చూసుకున్నారు. అంటే కన్నయ్య పుట్టినప్పుడు దగ్గరలో ఉన్నారు, వాళ్ళు మాత్రమే వచ్చారు కన్నయ్య పుట్టినప్పుడు హాస్పిటల్కి. అంటే నాతో పాటు ఉన్నారు. నాకు చాలా చాలా ఎమోషనల్ ఈ మెమొరీ కన్నయ్య పుట్టినప్పుడు. ఇంకా ఇంటికి రాగానే అక్క కొబ్బరి నీళ్ళు ఇచ్చింది. ఆ కొబ్బరి నీళ్ళు కూడా తాగాము. ఇంకా మార్నింగ్ ఉగాది పచ్చడి చేసి అక్క దేవునికి ప్రసాదించి డ్యూటీకి వెళ్ళిపోయింది, టైం అయిందని. ఇంకా వచ్చాక కూడా ఆ ఉగాది పచ్చడి ఇచ్చేసింది, తాగాము. ఇక్కడ కొంచెం బెల్లం సరిపోయిందా అని అడిగింది అక్క. సరిపోలేదంటే మళ్ళీ వెళ్ళి బెల్లం వేసుకొని వచ్చింది. అలాగే కొబ్బరి కూడా కట్ చేసి వేస్తుంది. అంటే అక్క మా ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చింది. అక్క డ్యూటీ చేసేది మా ఇంటి దగ్గరలోనే. ఇంకా డ్యూటీ అయిపోయాక మా ఇంటికి వచ్చింది. ఆల్రెడీ మా అక్క బిడ్డ మా ఇంట్లోనే మార్నింగ్ పండక్కి వచ్చింది. ఇంకా ఇక్కడ వదిలేసి అక్క డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు అందరం కలిసి వచ్చాము. ఇక్కడ చూడండి మా కన్నయ్య ఏం చేస్తుండో. ఆ టెడ్డీ బేర్ మీద అస్సలు వదిలిపెట్టట్లేడు. రాగానే ఆ టెడ్డీ బేర్ కనిపించింది, దాని మీదనే కూర్చొని ఊగుతున్నాడు. ఇక్కడ మా అక్క వచ్చేసి ఉగాది పచ్చడి కన్నయ్యకు తాపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మేము కూడా అందరం తాగేసాము కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ. అక్క వాళ్ళ హోమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అక్క వాళ్ళ మమ్మీ అంటే నేను అమ్మమ్మ అని పిలుస్తాను కదా, ఎందుకు అని అంటే ఇంకా మేము ఇక్కడికి వచ్చిన కాంచి అక్క అనేది అమ్మమ్మ అనేది అది కాస్త అట్లనే కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ పాల ప్యాకెట్ తెమ్మని చెప్తే అక్క వీళ్ళిద్దరూ మధ్యలో కూర్చుంటే నేను పోయి మళ్ళీ పాల ప్యాకెట్ తీసుకొని వచ్చాము. మొత్తానికి చీర చూడు మా అమ్ముని ఎలా కట్టిందో. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. మీకు ఎలా కనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏదో అలా చున్నీలతో కట్టింది కానీ చాలా క్యూట్గా అనిపించింది. ఈరోజు మనం తిన్నాక నైట్ వాకింగ్ చేస్తున్నాం. అటు ఇటు తిరగాలి. ఇంకో తండ్రి ఈ నైట్ టైంలో ఇట్లా అందరు క్రికెట్ ఆడతారు. లెట్స్ గో. అప్పటికి మేము ఇంకా అన్నం తినలేదు, కానీ మా అక్క కూతురు అంటే మా కూతురు తిన్నాము అని చెప్పింది. అనుకుంటూ వచ్చేస్తారు. ఇప్పుడైతే మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మేము బయట తిరిగి వచ్చేసరికి మా అక్క అన్నము ఇంకోటి ములక్కాయ చారు చేసింది. చాలా బాగుంది. అంటే అనుకోకుండా ఆ కర్రీ చేసింది, అయినా కూడా చాలా సింపుల్గా చేసింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా తిని పడుకున్నాము. ఇంకోటి మామిడికాయ చట్నీ తిని పడుకున్నాము. ఇది ఇంకో నెక్స్ట్ డే మార్నింగ్ అండి.
అక్క డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇక్కడ మా మున్ని మ్యాగీ చేసుకుంటుంది. నేను చేస్తా అంటే అస్సలు చేయనివ్వట్లేదు. తనే చేసుకొని తనే తింటుందంట. ఇక్కడ పాలు కూడా మరిగించుకున్నాము. ఇంకా చూడండి మా కన్నయ్య ఎప్పుడు కుక్కర్లు కావాలి, కుక్కర్లతోటి బాగా ఆడుకుంటాడు. ఆ కుక్కర్తో అయినా ఒకరోజు మొత్తం ఆడుకుంటాడు. ఆ తర్వాత కన్నయ్య కూడా బ్రెడ్ తోసు తినిపించాను. కన్నయ్యనే తింటాడంట, అదేమో కాలుతున్నది. ఇంకా మొత్తానికైతే తినిపించాను. ఇక్కడ మా మున్ని మ్యాగీ చేసుకొని తింటున్నది. ఒకప్పుడు మీరు మ్యాగీ ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక రోజుకే ఉండేటట్టు తెచ్చుకున్నాము బట్టలు. కన్నయ్యకి ఒక 3-4 చెడ్డీలు, నేను ఒక డ్రెస్ తెచ్చుకున్నాను. ఇక్కడ చూడు కన్నయ్య ఎలా నడుస్తున్నాడో. ఇంకా చూడండి ఇద్దరు కలిపి ఇల్లు ఎలా తయారు చేశారు. ఫుల్ అంటే ఫుల్ ఆటలు, ఫుల్గా ఆట ఆడిర్రు. మొత్తానికైతే క్లీన్ చేసుకున్నాను. ఇంకా మున్నినేమో కన్నయ్యని పడుకోబెట్టింది. అస్సలు ఒక్కటే సతాయిస్తున్నాడు. చాలా అంటే చాలా ఆడుతున్నాడు. ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయాక ఇంకా నేను అప్పుడు బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకొని అప్పుడు నేను కూడా టీ తాగాను. మున్ని కూడా టీ తాగింది. కన్నయ్యని బజ్జుకోబెడుతున్నది. ఇక్కడ బయట నుంచి వ్యూ అండి చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం పైనుంచి చెట్లు ఒక్కటే దగ్గర గుబురుగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషను. ఇక్కడ అప్పుడే లేచాడు, ఇలా పడుకున్నాడు, ఆడ లేచాడు. ఇక్కడ మున్ని ఎగ్ కర్రీ చేస్తున్నది. నేను చేస్తా అంటే అస్సలు చేయనివ్వట్లేదు. అయ్యో ఏడుస్తుంది నాది, ఏడుస్తుంది. చెప్పు ఎట్లా ఏడుస్తుంది? సరేలే, ఏం చేస్తానది? కాయ చేస్తానదా? ఎట్లా తింటావా? అని తింటావా? నాకు తింటావా? ఇవా అందుకా నాకు తింటావా? నాకు ఇవా? ఏ గ్రేటే. అయ్యో చేతి వాసుకుంటే తిక్క గ్రేట్. ఏదో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా చాలు, ఆరేళ్ళు మార్నింగ్ నైట్ కొనుక్కోవచ్చు. వద్దు చాలు, వద్దు చాలు, అదొకటి ఉంచుకో. ఒక్క ఉల్లిగడ్డకి ఖరాబ్ కావాలి. వదిలే పక్క పెట్టి ఇది కూడా వేసింది కూరలో. ఇవన్నీ ఉంచుకుంటే లేవత్తాట. ఓ సన్నమ్మ చూడు ఇట్లుంటది వీని పని. ఎందుకు తీసినావు దాన్ని? ఎందుకు తీసినావు? అది ఫ్రై అవ్వాలి. ఇంకా ఇక్కడ ఎటోగడ్డ చేసి మా మున్ని కర్రీ చేసింది, ఆగంగా చేసింది. కానీ టేస్ట్ బాగానే వచ్చింది. ఇంకా మొత్తానికైతే ఇంకా మధ్యాహ్నం అయింది, లంచ్ కూడా చేసాము. ఇక్కడ చూడండి మా కన్నయ్యే సపరేట్గా తింటాడంట, తినిపిస్తే తినడంట. సరే అని తనకు కూడా సపరేట్ ప్లేట్ ఇస్తే అస్సలు తినట్లేడు, ఇసిరి కొట్టి వెళ్ళిపోయిండు. కానీ చాలా బాగుంది, సింపుల్గా చేసినా కూడా. మీరు కూడా మీ పిల్లలకి అంటే జాగ్రత్తగా చేయించండి పక్కన ఉండి. ఇప్పుడే కదా వాళ్ళు నేర్చుకునేది. మా అక్క డ్యూటీ నుంచి వచ్చాక
ఇంకా మా కన్నయ్యకి తిను అని అన్నం పెడితే మా కన్నయ్య చూడు ఏం చేస్తుండో, అన్నం జాలెలు వేసుకొని అన్నం తింటుండో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.